మొత్తానికి రష్మిక మెడలో మూడు ముళ్ళు వేసేశారు విజయ్ దేవరకొండ. రాజస్థాన్ లోని ఉదయ్పూర్ వేదికగా ఉదయం 10 గంటలకు కుటుంబ సభ్యులు పలువురు సన్నిహితుల నడుమ వీరిద్దరూ ఒకటయ్యారు. తెలుగు సాంప్రదాయం ప్రకారం ఈ వివాహం జరిగిపోయింది. ఇదే రోజు సాయంత్రం 4 గంటలకి కన్నడ అంటే కొడవ సాంప్రదాయంలో విజయ్ రష్మిక పెళ్లి చేసుకోబోతున్నారు. పెళ్లిలో నో ఫేస్ నిబంధన కారణంగా ఫోటోలు ఇంకేమైతే బయటికి రాలేదు. అఫీషియల్ గా విజయ్ రష్మిక వాటిని పోస్ట్ చేసే వరకు మనం వెయిట్ చేయాల్సి ఉంది. కానీ ఇప్పటికీ కొన్ని హల్దీ ఫోటోస్, మెహందీ ఫోటోస్ అంటూ కొన్ని లీక్ అయ్యాయి. హల్దీ వేడుకలో రష్మిక మందన్న పసుపు రంగు చీరలో పెళ్లి కలతో ఎంతో అందంగా మెరిసిపోతోంది. ఆమె ముఖంలో సహజమైన చిరునవ్వు, సింపుల్ లుక్ ఆ క్షణాన్ని మరింత నిండుదనాన్ని ఇచ్చాయనే చెప్పాలి. పండుగ వాతావరణంలో ఎంతో సంతోషంగా కనిపిస్తున్న రష్మిక ఫోటోలు చూడడానికి ఎంతో ముచ్చటగా ఉంది. అయితే రష్మిక విజయ్ల పెళ్లికి వచ్చిన సెలబ్రిటీస్ కి ఎటువంటి లోటు లేకుండా ప్లాన్ చేశారట. ఉదయ్పూర్ లో జరుగుతున్న విజయ్ రష్మిక పెళ్లి వేడుకకు సంబంధించిన అతిథులు కుటుంబ సభ్యుల కోసం అత్యంత విలాసవంతమైన ఐటీసీ మొమెంటోస్ హోటల్ ని కేటాయించారు. ఈ వేడుక కోసం హోటల్లోని మొత్తం 117 రూమ్స్ ని బుక్ చేయగా ఒక్కో గదికి ఒక్కో రాత్రి భోజనంతో కలిపి సుమారు 20,000 నుంచి 70,000 వరకు ఖర్చు అవుతోంది. ఈ లెక్కన హోటల్ మొత్తం అద్దె కేవలం ఒక్క రోజుకే దాదాపు 1 కోటి నుంచి 2.5 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ పెళ్లి 5 రోజుల వేడుకగా మొమెంటోస్ హోటల్ ని 5 రోజులుగా బుక్ చేసుకున్నారట. అంతేకాక విజయ్ రష్మిక పెళ్లిలో నో ఫోన్స్, నో కెమెరాస్ అటు నో గిఫ్ట్స్ అంటూ కూడా బోర్డు పెట్టేశారంట. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి.